ఏమైందన్నా? ఏంటిది ఫేవరెట్ మజిలా? అంటే మనకి నాకు యాక్చువల్గా షోల్డర్స్ బాగా చేయడం ఇష్టం. చేస్తావు షోల్డర్స్ చేస్తావు? షోల్డర్స్ పర్లేదు. ఈజ్ ఆస్కింగ్ యువర్ ఫేవరెట్ మజిల్. నో 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 ఏం అడగలా. ఐ డిడ్ంట్ ఆస్క్ ఎనీథింగ్. బైసెప్స్, మై బైసెప్స్ చూసావా? కాట్ Glutes. क्या? గ్లూట్స్ అంటారు. Dude, oh dude, hi dude, oh dude. Dude. Hi dude. Hi dude. नंबर है ना मेरा? नहीं. ले लो, लाइव लोकेशन डालो. Live location. लाइव लोकेशन पंपिंచు. It will end in 8 hours. Then how you will be in touch? 8 hours is enough. ఈ ఇంటర్వ్యూ రిలీజ్ చేస్తే యూటీజింగ్ కేసు పెట్టచ్చు తెలుసా నీ మీద? అలా నాకు చాలా ఇబ్బందిగా ఉందన్న. మీ సోలో ఎంట్రీ అంటే మీరు ఏంటన్నా మధ్యలో చాలా ఇబ్బంది పెట్టారు నన్ను. వెళ్ళిపోనా? వద్దులే అన్న. ఈ అమ్మాయితో ఎంట్రీ చేయడం నాకు చాలా కష్టంగా ఉందన్న. ఏం అడగాలో అర్థం కావట్లేదు, అమ్మాయి ఏం చెప్తుందో నాకు అర్థం కావట్లేదు. సో నేను ట్రాన్స్లేట్ చేస్తానులే. నీ భావన కలిసి చేద్దాం ఇంటర్వ్యూ. నీ భావం ఏంటో నేను ట్రాన్స్లేట్ చేస్తాను. సో ఇది డబుల్ ఇస్మార్ట్ కాబట్టి డబుల్గా చేద్దాం. డన్. చాలా సినిమాలు చేశారు తెలుగులో. సో ఫస్ట్ టైం పూరి సార్ రామ్ సార్ కాంబినేషన్ ఎట్లా అనిపించింది? How did you feel working with Get Up Sinus? How I feel with working in a Get Up Sinus film where Puri sir directed and I'm doing some small role. How did you feel acting in a Get Up Sinus film? ఎంత ఉందన్న మీనింగ్ దీంట్లో? అదే నో నో వర్కింగ్ ఎక్స్పీరియన్స్. I understood. Yeah. Tell. It was great. It was like a very easy going shoot and I had a lot of fun. No traffic. No traffic. Sorry, no, sorry, please. Yeah, I mean amazing all in all, and I hope to do another film with them soon. I really admired Puri sir and his work initially when I came into the Telugu industry, and for the longest time I wanted to work with somebody who's we all saw the journey yesterday at the trailer launch and how he's Try speaking in Telugu, no, little? How? Because he can't understand. Really? Little also? That's what jab se main Like how he's speaking in Hindi, no? Like not that bad, but yeah. Chala ishtam. Chala working with Puri sir. మీరు చాలా అడ్మైర్ చేసేవాళ్ళు. Yes, chala admire. I've never like gelled so well with the Costa and stuff as much as I have with Ram because we share a lot of same perspectives and a lot of times he's also changed my perspectives with his thought process, which is a very great thing because there is a lot I learned from Ram sir. So yeah, you're getting respect. Okay, we're happy. రామ్ గారి దగ్గర నుంచి మీరు చాలా నేర్చుకున్నారు, చాలా రెస్పెక్ట్ అంటే గౌరవం పెరిగింది. డబుల్ స్మార్ట్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో మీరు స్కందా చేసి వచ్చారు. అప్పుడు నేను అక్కడ చూస్తే మజిల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. దాంట్లో చాలా షార్ట్ గ్యాప్లో నేను చూడగానే షాక్. ఎంత ఎలాగా ఎంత తొందరగా దానికి ఏం చేశారు, అంత హార్డ్ వర్క్ ఏం చేశారు అసలు? అంత సడన్గా మళ్ళీ పాత ఇస్మార్ట్ శంకర్ కంటే ఇంకా స్క్వీజ్ అయిపోయి వచ్చారు. ఎలా 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 కుదిరింది అలా మీకు? బేసిక్లీ క్లైమాక్స్లో మళ్ళీ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది కదా, సో మళ్ళీ క్లైమాక్స్ చెప్పినప్పుడు మళ్ళీ కిక్ వచ్చింది. సో మళ్ళీ ఆ ఇస్మార్ట్ శంకర్ క్లైమాక్స్లో ఎలా ఉన్నానో మళ్ళీ అలా వచ్చేద్దాం సినిమాకి. అండ్ ఆల్సో క్లైమాక్స్లో షర్ట్లెస్ ఏదో ఉన్నాను. కట్ చేస్తే నవంబర్లోనే షూట్ చేయాలి. సీజీ వర్క్ బోర్డ్ అంత ఉంది. దాని తర్వాత సంజయ్ దత్ గారి డేట్స్ అవన్నీ చాలా కన్ఫ్యూజన్ ఉంటాయి. స్కంద సెప్టెంబర్ రిలీజు, అక్టోబర్ నవంబర్ 2 months గ్యాప్ ఉంది. సో ఐ థింక్ స్కంద రిలీజ్ అప్పుడు లేను అనుకుంటా. 2 months ముందర నుంచే స్టార్ట్ చేశా. ఐ వెంట్ టు బాలీలో ఒక ప్లేస్ ఉంటే, సో మొత్తం ఫోన్లన్నీ ఆఫ్ చేసి అక్కడ 15 days 1 month అలా ఉంది, మొత్తం సెట్ చేసుకుని వచ్చా. ఇంకా ప్యూర్లీ దాని మీదే పెట్టారు మొత్తం టైం అంతా. ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్ ఏంటంటే యూ హ్యావ్ టు బీ, అంటే అప్పుడు అంత క్లిక్ అయిన క్యారెక్టర్ మళ్ళీ అదే ఫీలింగ్ రావాలంటే యూ హ్యావ్ టు బీ ఇన్ దట్. ఇది బల్సన్ శంకర్ లాగా కాకుండా ఇస్మార్ట్ శంకర్ లా ఉండాలి. నాకు అనిపించింది ఏంటంటే దానికి దీనికి జస్ట్ 1 month గ్యాప్లో మళ్ళీ స్టార్ట్ చేసాం అన్నంత ఆ లుక్ ఉందన్న ఇస్మార్ట్ శంకర్ డబుల్ ఇస్మార్ట్కి. సో డెడికేషన్ మాత్రం. కానీ ఆ టైం ఫ్రేమ్లో మరీ అంత ఫాస్ట్ కూడా చేయకూడదు. ఇట్స్ నాట్ హెల్దీ, బట్ కొన్నిసార్లు తప్పదు చేయాలి కాబట్టి. సో 86 to 68 మళ్ళీ ట్రైలర్ రిలీజ్లో ఫంక్షన్లో ఈవెంట్లో మీరు మాట చెప్పారు ఆడియన్స్కి ఉద్దేశిస్తూ, ఈ సినిమా బిర్యానీ లాంటిది ఇలా అని చెప్పి. సో ఎగ్జాక్ట్గా అక్కడ ఏదో చెప్పలేపోయారన్న. అంటే ఏదో ఒక లాంగ్వేజ్ ఒక మంచి వర్డ్స్లో చెప్పాలనుకున్నాను, బట్ మొత్తం ఫిల్టర్ చేసి చెప్తా అన్నారు. ఇప్పుడు చెప్పాలంటే కొంచెం విడదీసి ఏ ఆడియన్కి టార్గెట్, మనం ఎవరో అంటే ఎవరిని బాగా అలరించిపోతున్నాం? ఇప్పుడు ఏం మాట్లాడే నాకు గుర్తులేదు, మాట్లాడే ముందు గుర్తులేదు, మాట్లాడిన తర్వాత కూడా గుర్తున్నాను స్పీచెస్. బట్ బిర్యానీ గురించి ఏంటంటే నాకు అనిపించింది ఇప్పుడు కమర్షియల్ సినిమా అనగానే ఇట్స్ అ మల్టీ జానర్ ఫిల్మ్.